ఏమైనా బీఆర్ఎస్ ఉండాలి అనే ఆలోచన ఏమైనా చేసే అవకాశం ఉందా? ఐ డోంట్ థింక్. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఫేస్ టు ఫేస్ ఫైట్లో బీజేపీ గెలుస్తున్న సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. సో అటువంటప్పుడు ఒక లోకల్ పార్టీ ఒకటి ఉంటే భవిష్యత్తులో బీజేపీని అడ్డుకోవచ్చు అన్న ఒక అంచనాకి ఏమైనా బీఆర్ఎస్ పట్లనా? బీఆర్ఎస్ పట్ల నమ్మరు వాళ్ళు. బీఆర్ఎస్ని ఎవరు నమ్మరు వాళ్ళు. అటు బీజేపీ నమ్మదు, ఇటు కాంగ్రెస్ నమ్మదు. ఇద్దరిని కూడా ఒకనొక సందర్భంలో ఆయన మోసం చేసిన సందర్భాలు తప్ప ఎక్కువనే మోసం చేసిన సందర్భాలు. కాబట్టి ఓవరాల్గా కేసీఆర్ ఒక క్రెడిబిలిటీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ దగ్గర కూడా తక్కువే, ఇక్కడ బీజేపీ హైకమాండ్ దగ్గర కూడా తక్కువే. ఓకే, ఈ ఇద్దరు కూడా ఆయన ఒక నంబర్. ఈయన ఏ ప్రపోజల్ పెట్టినా కూడా ఐ డోంట్ థింక్ దే విల్ బిలీవ్. మెర్జర్ ఇది డిఫరెంట్. ఓకే, 15 మంది తీసుకొచ్చి మా పార్టీ మెర్జ్ చేస్తామంటే కూడా నేను ఒప్పుకుంటాడు. ఇవాళ మీ బాస్ దీక్షా దివస్ అట తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున వాళ్ళ కుమారుడు కేటీఆర్ గారు చేస్తున్నారు. అక్కడ ఒక సభ పెట్టిన ఆయన మాత్రం బయటికి రాలి ఇవాళ కూడా. సో ఈ దీక్షా దివస్ని ఎట్లా చూస్తున్నారు? 15 ఏళ్ళు అయిందట చావు నోట్ల తలకాయ పెట్టి బయటకు వచ్చి. కేసీఆర్ చావు నోట్లో తలకాయ పెట్టాడు అన్నది పెట్టలేదని ఎన్నో సందర్భాల్లో మీకు పుస్తకం కూడా ఇచ్చాడు. ఒక చాప్టర్ కూడా చేసింది. ఢిల్లీలో కూడా దీక్ష, దొంగ దీక్ష అని 2 డేస్లోనే ఆయన ఉండలేకపోయిండు. పాపం రెహమాన్ అప్పుడు ఏ రసం ఇచ్చాడో రసం కూడా ఇచ్చిండని కూడా చెప్పారు మీకు. ఏం రసం ఇచ్చిండు? అదే రసమా? దీక్షలో ఉండగా మందు పోసి, దీక్షలో ఉండగా అదే అది ఏ రసం అనేది నేను చెప్పాను కానీ చెప్పరాదండి. రెహమాన్ పాపం ఆ రోజుల్లో అంటే ఏ దీక్ష? మార్నింగ్ 11 అంటే 12 o'clock 1 o'clock వచ్చాడు దీక్ష. ఏ దీక్ష సార్ అది? అది రాజీనామా చేయగానే జంతర్ మంతర్లో 2 days దీక్ష చేసింది. నరేంద్ర గారు ఉన్నప్పుడు, కేంద్ర మంత్రి పదవి ఉన్నప్పుడు కేంద్రం నుంచి రాజీనామా చేసి 2 days దీక్ష. ఎక్కడ? అక్కడ జంతర్ మంతర్. అప్పుడు రెహమాన్ పాపం మేక్షిఫ్ట్ టాయిలెట్లో నిలబడి ఆ ఫ్లాస్క్లోంచి ఆయనకు మరి ఏ రసం పోసిండా, కాఫీ పోసిండా, టీ పోసిండా, సోమరసం పోసిండా, నేను ఐ కెనాట్ కామెంట్ అన్నట్టు. కానీ అప్పుడే ఆయన దీక్ష సంగతి మనకు తెలుసు కదా. ఎక్కడ రాజీనామా చేస్తే నిరసన కోసం వచ్చి తెలంగాణ అయినందుకు వచ్చి 48 hours కూర్చోలేకపోయినా. అది నెంబర్ 1 ఎగ్జాంపుల్. అది తర్వాత నిమ్స్లో దీక్ష చేసినప్పుడు కూడా మనం చూసినాం. ఖమ్మంలో మీరు చూసారు విజువల్స్, మీడియా విజువల్స్, అవి పోలీస్ రిలీజ్ చేసింది. హరీష్ చేతి నుంచి గ్లాస్ లాక్కొని తాగినారు. అప్పటికి చేశారు, విజువల్స్ వచ్చినాయి కదా. ఖమ్మం జ్యూస్ ఆయన గ్లాస్ క్షణం ఆలస్యం అయితే ఇట్లా చేయబట్టుకొని లాక్కొని జ్యూస్ తాగినారు. ఉస్మానియాలో శివయాత్ర చేస్తే తెల్లారి అప్పుడు విజయరామారావు గారు, జయశంకర్ సారు ప్రెస్ పెట్టి లేదు ఆయన దీక్ష ఉన్నాడని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి నిమ్స్లో కొనసాగించింది తప్ప ఆ విజువల్స్ అందరూ చూసి ఇది జ్యూస్ తాగడం అనేది. సో ఆ దీక్ష అదేంటో మనకు తెలుసు. ఇక్కడికి వచ్చేవరకల్లా ఎవ్రీడే మనకు లాడపాటి హెల్త్ బులెటిన్స్ రిలీజ్ చేశాడు, విచ్ వర్ ఆల్మోస్ట్ సర్టిఫైడ్ బై నిమ్స్ డాక్టర్స్. ప్రతిరోజు మీకు ఆయన శక్తి పెరిగింది తప్ప తగ్గింది లేదు. పొద్దున విజయరామారావు చెప్తున్నారు, ఆయన కదా డాక్టర్లు వచ్చి అంటున్నాడు, అరే షుగర్ లెవెల్స్ తగ్గుతలేవు, కీటోన్ లెవెల్స్ ఏం తగ్గుతలేవు, అంత మంచిగా ఉంది. కీటోన్ రానేలేదంటే అసలు బాడీలో. కానీ 10-11 రోజులు ఉంటే రావాలి కదా, కీటోన్స్ రావాలి కదా. అసలు మీకు ఎవరు మెజర్ చేసినా తెలియదు. కానీ నిమ్స్లో అడ్మిట్ అయిన కేసీఆర్ వెయిట్ కంటే డిశ్చార్జ్ అయ్యేటప్పుడు వెయిట్ ఎక్కువ. ఏమన్నా నిరాహార చేస్తే వెయిట్ తగ్గుతారా పెరుగుతారా? ఎట్లా పెరిగింది చెప్పండి. మళ్ళీ అదే సూత్రం. అది చాయరా, కాఫీయా, ఏదో చెప్పినారు, సెమీ సాలిడ్ లిక్విడ్స్ ఇచ్చేటోళ్ళు, వాట్ ఎవర్. విజయరామారావు వల్లే ఉప్మాలో పెరుగు కలిపి అట్లా. విజయరామారావు అజూరెన్స్ ఇచ్చిండు ఫ్యామిలీ మెంబర్స్కి. అవునట. ఈయన ఎన్ని రోజులు దీక్షల్లో చచ్చిపోవడం నాది గ్యారంటీ అని. ఎట్లా పాసిబుల్ చెప్పండి? విజయరామారావు చెప్పాలి. సో నేను ఏమన్నానంటే ఆ టైప్ ఆఫ్ దీక్షలు ఇది కూడా ఈ దీక్షా దివస్లో అదే భాగం. 24 hours కూడా రెడీ లేడేమో, 24 hours కూడా రెడీ లేడు కావచ్చు అని ఈరోజు దీక్ష చేయబడడానికి. సో వాళ్ళది ఒక ఇట్స్ ఏ జోక్. తెలంగాణ ప్రజలు అప్పుడు చీట్ చేస్తుంది ఢిల్లీ నుంచి, ఇక్కడ దీక్ష అనే కేంద్ర ప్రభుత్వాన్ని చీట్ చేస్తుంది ఇక్కడ. సరే తెలంగాణ ప్రజలు కానీ మీరు కానీ మనందరం కూడా ఎందుకు సపోర్ట్ చేసినామంటే ఇప్పుడు తెలంగాణలో ఒక బలమైన ఆకాంక్ష. ఈ ఉన్న నేత దొంగ దీక్ష చేస్తుందని మనం ఎట్లా ఒప్పుకుంటే మన ఇష్యూ ఖతం అయిపోతుంది, పర్మనెంట్ ఖతం అయి ఉండేది. అందువల్ల మన అందరం కూడా దాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసి అందరం చచ్చిపోతాడు అప్పుడు మూమెంట్లో రేపు మా నాయకుడు చచ్చిపోతాడు, హైదరాబాద్ కాలబెడతాం, ఢిల్లీ కాలబెడతాం అందరూ అన్నాం. అది నేను కూడా పోయినా నిమ్స్కి. చాలా సీరియస్గా కూడా ఆయన అర్జెంటుగా ఇచ్చేయాల్సిందే తెలంగాణ లేదా కాలబెడతాం అన్నాం. అంటే అవునా పరిస్థితి అంతే తప్ప ఆయన దీక్షలో ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో మనకు తెలుసు. ఈరోజు బీఆర్ఎస్కి అసలు ఆస్కారం అవకాశమే లేదు, వాళ్ళకి ఆ ఛాన్స్ లేదు, వాళ్ళకు హక్కే లేదు అసలు. ఎట్లాంటి వాళ్ళే సర్వనాశనం చేసి వ్యవస్థని 10 ఏళ్ళు నీకు బంగారు పళ్ళల్లో పెట్టి తెలంగాణ ఇస్తే అద్భుతంగా నువ్వు దాన్ని నిర్మాణం చేయాల్సి ఉండే. మీరు ఇంతకుముందు చెప్పిన వైద్య వ్యవస్థ కావచ్చు, విద్యా వ్యవస్థ కావచ్చు, అగ్రికల్చర్ వ్యవస్థ కావచ్చు, అన్నీ అద్భుతమైన నిర్మాణాలు చేసి
ఈ రైతులు కూడా మీ బీమా కోసమో లేకపోతే నీ భరోసా కోసమో ఎదురు చూడకుండా వాళ్ళు ఒక 10 years ఇస్ ఎ గుడ్ టైం అవును. చేయాల్సిన పరిస్థితిని వాళ్ళు చేతుల దాన్ని వదులుకొని అంత కరప్షన్తో వ్యవస్థను చిన్నాభిన్నం చేసి మనందరినీ కూడా మోసం చేసి మరోసారి ప్రజలను. అవును. అందుకనే కదా పనిష్మెంట్ ఎదుర్కొన్నారు. అయితే మీరు నేను అసలు కేసీఆర్ గురించి మాట్లాడే హక్కు ఉండేదా మనకు? Yeah. మనం మాట్లాడలేకపోయాడు. అండ్ మరో ముఖ్యమైన అంశము, లాస్ట్ 2 questions ఉన్నాయి ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకటి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఎవరైతే బెటర్ అన్న ఒక చర్చ నడుస్తుంది. ఇంకొక 15 రోజుల్లో అనౌన్స్మెంట్ వచ్చేస్తట్టున్నారు. వాళ్ళ మండల్, బూత్, జిల్లా కమిటీలన్నీ అవుతా ఉన్నాయి. నెక్స్ట్ స్టేట్కి రాబోతున్నాయి. సో ఎవరయ్యే అవకాశం ఉంది? ఈటల పేరు ఎక్కువగా వినిపిస్తున్నది. దాంతోపాటు రఘునందన్, ధర్మపురి అరవింద్ అండ్ రామచంద్రరావు అండ్ ఆచారి అండ్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు. సో ఇట్లా కొంతమంది పేర్లు వినబడతా ఉన్నాయి. సంజయ్ కూడా లైన్లో ఉన్నాడు అన్న ఒక చర్చ ఉన్నది. బండి సంజయ్ మళ్ళా నేను అందరి మిత్రులే, నాకు అందరు మిత్రులు ఎవరిని ఉన్నటువంటి పరిస్థితిలో నా ఉద్దేశంలో అయితే ఆయన మన ఈటల రాజేంద్రే కరెక్ట్. ఓకే. అతనికి ఒక గ్రాస్ రూట్ ఇమేజ్ ఉంది. బీసీ ఉన్నది ఆయనకు. వేరే వాళ్ళు బీసీ వాళ్ళు కాదని, బండి సంజయ్ కాదని కాదు, ధర్మపురి అరవింద్ కాదని కాదు, కానీ ఇతను కొంచెం డక్కాముక్కీలు తిని వచ్చిన అతనికి కూడా ఒకటే ఒక నెగిటివ్ ఆస్పెక్ట్ ఏంటంటే, బహుశా ఆర్ఎస్ఎస్ ఒప్పుకునేటువంటి నెగిటివ్ ఆస్పెక్ట్ అది లెఫ్ట్ బ్యాక్గ్రౌండ్, లెఫ్ట్ ఓరియంటెడ్ ఐడియాలజీతో వచ్చినవాడు కాబట్టి ఏమైనా ఆర్ఎస్ఎస్ దాన్ని అడ్డుకుంటుందేమో నాకు తెలియదు, కానీ బట్ ఈ డిజర్వ్స్ అదైతే ఉన్నది. సో ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ. ఉన్న వ్యక్తిని పెట్టాలి. లాస్ట్ 1 year ఎలక్షన్ ముందు మనం చూసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఐడియాలజీ వార్ అన్నది అదే ఆ డిఫరెన్స్ ఏమైనా ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తామని అది. బట్ అదర్వైజ్ ఈజ్ ద మోస్ట్ సూటబుల్. నా పర్సనల్ అభిప్రాయం. అందరు మిత్రులే నాకు, మీరు చెప్పిన లిస్ట్ అంతా మిత్రులే. ఇంకో ప్రశ్న ఏంటి మీరు? మినిస్టర్స్ 6 మంత్రుల కొత్త మంత్రుల పెండింగ్ ఉన్నది. ఇంకా ఎవరికి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి? ఈ మధ్య బీసీ కాన్సెప్ట్ బాగా పైకి వచ్చింది కదా. 4 రెడ్లు ఉన్నారు ఇప్పటి వరకు ఉన్న 12లో 4 రెడ్లు ఉన్నారు. ఆ కారణం చేత నా ఉద్దేశం మొత్తం 7 ఓసీలు ఉన్నారు. అందువల్ల నా ఆ కారణం చేత కనీసం ఒక 2 బీసీలకైతే ఇస్తాడని అనుకుంటాను. 2-3 ఇవ్వాల్సిన అవసరం వస్తుంది. అది ఎవరైనా కానీ ఉన్నటువంటి ఇట్లా ఒకసారి ఎమర్జ్ అయింది, అవేర్నెస్ వచ్చింది బాగా. మళ్ళీ ఇందులో కూడా మీకు ఫ్రెండ్సే ఉన్నారు. ఇందులో కూడా మళ్ళీ మీకు ఫ్రెండ్సే ఉన్నారు అంటున్నారు. ఉన్నారు ఇక ఆశించే ప్రతి ఒక్కళ్ళు మనకు మిత్రులు కాకుండా ఎవరుంటారు రాజకీయంలో. కానీ బట్ ఇప్పుడున్నటువంటి వాతావరణంలో డిమాండ్ అయితే చాలా సీరియస్గా ఉంది. బీసీలకు ఎక్కువ మందికి అధికారం ఇవ్వాలనేటువంటిది. సో మంచిదే కూడా, కన్సిడర్ చేయగలిగితే సీఎం గారు ఆలోచిస్తే మంచిదే, పార్టీకి మంచిదే, వాళ్ళకు కూడా మంచిదే. చూద్దాం ఏం జరుగుతుంది. ఎనీవే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కపిలవాయి దిలీప్ కుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.